నమస్కారం RK6 భక్తి ఛానల్ కు స్వాగతం। నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో వెలిసిన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి భవ్యతలతో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయి। ఏప్రిల్ 27 నుండి మే 3వ తేదీ వరకు జరగనున్న ఈ మహోత్సవాల నిర్వహణపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో ఆర్డీఓ నాగసంతోషిని అనూష, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు। బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంత్రి ఆనం అధికారులతో సుదీర్ఘంగా చర్చించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు। వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు సమృద్ధిగా అందించాలని సూచించారు। ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని, ఘాట్ రోడ్డులో ప్రయాణం సురక్షితంగా ఉండేలా R&B అధికారులను ఆదేశించారు। అలాగే విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగాలని, పారిశుద్ధ్య పనులు ఎటువంటి విరామం లేకుండా జరగాలని సంబంధిత శాఖలకు మంత్రి ఆనం ఆదేశాలు జారీ చేశారు। అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు। ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు। ముఖ్యంగా 3 రోజుల పాటు భక్తులకు 50 గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందించి ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు। ముఖ్యంగా 3 రోజుల పాటు భక్తులకు 50 గ్రాముల లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు। VIP దర్శనానికి ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు అనుమతి ఉంటుందని, అంతరాలయం దర్శనానికి కూడా ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్లు తెలిపారు। మొత్తం మీద భక్తి శ్రద్ధలతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఘన విజయాన్ని సాధించేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి। దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రుల వారికి మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి, మన నెల్లూరు డివిజనల్ అధికారుల వారికి, డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ వారికి బస్సులు రావచ్చా రేపు ఉత్సవాల్లో? ఆదుర్పల్లి టు పెంచలకోన వరకు చెప్పండి నాకు సార్। మొదలకూరు టు వయా ఆదుర్పల్లి గోన్పల్లి వరకు ఎన్ని కిలోమీటర్లు ఉంది? వయా రాపూర్ మీదే రెస్పాన్సిబిలిటీ చేస్తాం సార్, కానీ ఆ బాగా నుంచి మాత్రం 4.6 కిలోమీటర్స్ చేయలేదు సార్। ఎక్కడ 4.6 కిలోమీటర్స్ దాదాపల్లి దగ్గర అది బ్రహ్మోత్సవాల గురించి నిర్వహించిన సెకండ్ మీటింగ్ లో వచ్చిన అధికారులందరూ కూడా సమీక్ష అనేది నిర్వహిస్తారు మంత్రి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మీటింగ్ లో మనకి R&B కూడా రాలేదు, అండ్ చాలా వరకు కూడా అంటే లాస్ట్ టైం కూడా కొన్ని ఇష్యూస్ అనేవి R&B డిపార్ట్మెంట్ నుంచి కొన్ని సూచనలు అనేది లాస్ట్ మీటింగ్ లో కూడా చేయడం జరిగింది। సో R&B డిపార్ట్మెంట్ ద్వారా స్టార్ట్ చేద్దాం। అత్యంత స్వభాయమానంగా విజయవంతంగా నడపడానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక శాసనసభ్యులతో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పాలకవర్గం అన్నీ కలిసి పనిచేస్తాయి అని తెలియజేస్తూ, ఈ ఉత్సవాలకు లోపే రాష్ట్ర ప్రభుత్వ పండుగగా పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలని ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా విడుదల చేయబోతూ ఉందని చెప్పి నేను చెప్తున్నాను। ఇప్పుడు ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ పండుగ అనేటువంటిది గతంలో శాసనసభ్యులు రామకృష్ణ గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి నేను కానీ అందరం కలిసి చేసినటువంటి ప్రయత్నం శ్రీ 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 వెంకటగిరి పూలేరమ్మ జాతరనే ప్రభుత్వ పండుగగా గుర్తించారు। ఇప్పుడు మళ్ళీ ఇదే నియోజకవర్గంలో ఉన్న పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలని ప్రభుత్వ పండుగగా గుర్తించడానికి నేను ఇప్పుడే నివేదికలన్నీ పంపుతున్నాను। అవి ప్రభుత్వానికి చేరగానే ప్రభుత్వ పండుగగా జీవో విడుదల చేసి కావలసిన అన్ని కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది అని చెప్పి
మరొక భరోసా ఈ ప్రాంత పెద్దలకు ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాను. మంచి పాలకవర్గం, ఉత్సవ కమిటీ అయినా పాలకవర్గంగా వాళ్ళు అనేక దశాబ్దాలు, అనేక సంవత్సరాలు స్వామివారి సేవలు ఉన్నవాళ్ళు కాబట్టి ఎంతో జాగ్రత్తగా చేయాలి, అనుభవంతో చేయాలి. ఎమ్మెల్యే గారి యొక్క ఆజ్ఞలు, ఎమ్మెల్యే గారి యొక్క సూచనలను చూచా చెప్పకుండా అటు రెవెన్యూ అధికారులు అలాగే ఇటు దేవాదాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని జిల్లా అధికార యంత్రాంగం వల్ల దీంట్లో సమిష్టిగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, విజయం తప్పదు, మనకి తప్పనిసరిగా స్వామి ఆశీస్సులు. ఆయన పండుగ మనం చేయడం లేదు, ఆయన పండుగ ఆయనే చేసుకుంటాడు, చేసుకునేది మన చేత పని చేయిస్తాడు. కాబట్టి మనసులో స్వామివారిని దర్చుకొని పనులు మొదలు పెట్టండి, సజావుగా అన్నీ సాగుతాయి. పూర్తి స్వీయ పర్యవేక్షణలో మీ శాసనసభ్యులు ఉంటారు, ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా, మా ఆర్జేసీ గారు ఇక్కడనే ఉండి పర్యవేక్షిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ ఉత్సవాల 3 రోజుల్లో 1 రోజు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను కూడా ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు సంబంధించింది కాబట్టి నేను శాసనసభ్యులతో కలిసి ఈ సమీక్షకు రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఉత్సవాలు అనేటువంటివి భక్తి ప్రపత్తులతో జరగాలి. స్వామికి సేవ చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సుల్ని సామాన్య భక్తులకి అందించేటువంటి ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి క్రింది స్థాయి ప్రజాప్రతినిధి వరకు, అధికారి వరకు పనిచేస్తుంది. అందుకని ఏ ఉత్సవం చూసినా, ఏ ఆలయం చూసినా, చిన్ని స్థాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రామాలయాల్లో శ్రీరామనవమి జరిగిన ఇవాళ పెద్ద పండుగ వాతావరణం ఆ గ్రామాల్లో నెలకొల్పబడి గ్రామస్తులు స్వయంగా ముందుకొచ్చి ఆలయాల్లో పూజలు చేసుకుంటున్నారు, ఉత్సవాలు చేసుకుంటున్నారు. దేదీప్యమానంగా వెలుగులు చెందించేటువంటి లైట్లతో ఆ ప్రాంతం అంతా మంగళ వాయిద్యాలతో, మంగళ తోరణాలతో మన పురాతనమైనటువంటి ధర్మాన్ని, సనాతన ఆచారాలను, మరి అదేవిధంగా వైదిక ఆగమ విధానాలను అమలు చేసే విధానంలో ఈ రాష్ట్రం ఎక్కడ దేనికి తీసుకునే విధంగా మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ముందు అడుగు వేస్తున్నాం. మనం అధికారంలోకి వచ్చే నాటికి 30% కూడా రానటువంటి ఆదాయాలు లేనటువంటి ఆలయాలు, 30% కూడా రానటువంటి భక్తులు ఇవాళ 22-23 మాసాల్లో దాదాపు 70-75% భక్తులు పెరిగారు. ఆదాయం కూడా దాదాపుగా 70% ఆదాయం పెరిగింది ఆలయాలు. ఇంతేకాకుండా ఇవాళ ప్రతి కార్యక్రమానికి 35% సంవత్సరానికి పెరుగుతూ వస్తుంది. అందుకని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని మా అధికారులందరినీ కూడా కోరడమే ఈ సమీక్ష యొక్క ప్రాధాన్యత. ఇప్పటికే రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ ఆలయానికి స్పెషల్ ఆఫీసర్గా నియమించబడ్డారు. ఆ ఆధ్వర్యంలో, శాసనసభ్యుల ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. ఇది 2వ సమీక్షకు మళ్ళీ నేను రావడం జరిగింది. ఇక 3వ సమీక్ష 22-23 తారీఖుల్లో అది ఫైనల్ సమీక్ష చివరిది అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అప్పటికి అన్నీ పూర్తి చేయాలి. అన్నీ పూర్తయినాయా లేదా అని పరిశీలించడానికి మాత్రమే 3వ సమావేశం సమీక్ష. స్పెషల్ ఆఫీసర్ గారితో, అలాగే శాసనసభ్యులు, దేవాదాయ శాఖ నుంచి కూడా ఒక ప్రత్యేక అధికారిని రీజనల్ జాయింట్ కమిషనర్ తిరుపతి
ఆజాద్ గారిని ఇక్కడికి పంపడం జరిగింది. నెల్లూరు జిల్లా దేవాదాయ శాఖ అధికారి జనార్దన్ రెడ్డి గారు, ఆయన్ని కూడా ప్రత్యేక హోదాలో ఇక్కడ నియమించడం జరిగింది. ఇన్ని జాగ్రత్తలు గతంలో ఎప్పుడు తీసుకున్న పరిస్థితులు లేవు. నేను అనేక సంవత్సరాలుగా, దాదాపుగా 4 దశాబ్దాలుగా పెంచుల ఉత్సవాలు చూస్తుంది. ఎంత పెద్ద ఎత్తున శాసనసభ్యులు, మంత్రులు ఉండి సమీక్షలు చేసి ఉత్సవాలు జరిపిన దాఖలాలు గతంలో ఇవ్వండి. ఇవాళ మన ప్రభుత్వంలో, కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ యొక్క సమీక్షలు జరుగుతున్నాయి. మెరుగైనటువంటి ఆధ్యాత్మిక భావన, హైందవ ధర్మాన్ని కాపాడడంలో మన రాష్ట్రం ముందు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనతో ఇవాళ ఏర్పాటు చేస్తా ఉన్నాం. వీటన్నిటి